హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. మధ్యాహ్నం కోసం నేను సాంబార్ చేద్దాం అనుకున్నాను. సాంబార్ అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది కదా! ఫస్ట్ పప్పు ఉడకబెట్టాలి, తర్వాత కూరగాయలు వేయాలి, అవన్నీ ప్రాసెస్ నాకంత ఓపిక లేదు ఈరోజు. సో, అందుకని ఫస్ట్ పప్పు కడిగి దాంట్లో టమాటాలు, ఉల్లిపాయ వేసి కొంచెం కారం, కొంచెం పసుపు వేసి ఉడకబెట్టి కొంచెం నూనె వేస్తే బాగా ఉడుకుతుంది కదా! బాగా ఉడికిన తర్వాత మళ్ళీ అదంతా కొంచెం నీళ్ళు తీసేసి ఉన్న పప్పునంతా మెదకొట్టేస్తే గట్టితో ఇట్లా అంటే మెత్తగైపోయింది. సో, అప్పుడు దాంట్లో ఉప్పు కాస్త మన ఇంట్లో చేసినటువంటి సాంబార్ పౌడర్ అనమాట. సో, మన ఛానల్లో ఉందండి, నేను పెట్టాను. సో, ఒకసారి చెక్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో చేసినటువంటి సాంబార్ పౌడర్. సో, బయట కొంటే అంతగా టేస్ట్ రాదండి. మన ఇంట్లో మనం చేసుకుంటే మనం ఏం వేస్తామో కూడా మనకు అర్థమవుతుంది కాబట్టి అప్పుడు మనకు కొంచెం ప్రాసెస్ అనిపిస్తుంది. కానీ ఒక్కరోజు కష్టపడితే మినిమమ్ 6 మంత్స్ వరకు నిలువుంటుందనమాట. సో, బయట పెడితే. సో, పురుగులు అవి పట్టకుండా ఉండాలంటే మాత్రం ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. తర్వాత మునక్కాయలు ఉన్నాయండి. అవి కూడా మన చెట్లకు కాసినవే. సో, ఆ మునక్కాయలన్నీ ముందే కట్ చేసి కడిగి పెట్టాననమాట. సో, అవి కూడా వేసేసి కాస్త నీళ్ళు వేసాను. ఎందుకంటే మరి పప్పు ఉప్పుతుంది కదా! సో, పప్పులా కాకుండా పప్పు చారులాగా చేద్దామని, సాంబార్ పప్పు చారు రెండూ ఒకటే అనమాట నా మైండ్ సెట్‌లో. సో, మునక్కాయలు వేసాను కాబట్టి అది మునక్కాయల సాంబార్ అని చెప్పేస్తాను. సో, సాంబార్ టేస్టే ఉంటుందండి. 99% సాంబార్ టేస్టే. ఎందుకంటే చూడడంలో 1% ఎందుకు అంటే చూడడంలో సాంబార్లాగా అనిపించదు. మునక్కాయల చారులాగా అంటే పప్పు చారులాగే అనిపిస్తుందనమాట. మీ ఇష్టం, మీరు ఏమన్నా అనుకోవచ్చు. మునక్కాయ పప్పు చారు అనుకోవచ్చు, మునక్కాయల సాంబార్ అనుకోవచ్చు. అది స్టవ్ పైన పెట్టేసి ఇక్కడికొచ్చి టీవీ దగ్గర కూర్చొని నేను బాగా టమాటాలన్నీ కడిగి ఇలా గారకి ఆరబెట్టాననమాట. ఎందుకు అంటే ఈరోజు మొన్న చెప్పాను కదా నేను మొన్న వీడియోలో. సో, ఆ టమాటాలన్నీ చాలా తక్కువ ధరకు వచ్చాయని. సో, ₹10 కిలో అండి. సో, ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి. పైగా ఇవి చాలా పుల్లగా ఉంటాయి. దేశీ టమాటా అనమాట ఇది. ఈ దేశీ టమాటా పచ్చడి చేస్తే చాలా టేస్ట్‌గా ఉంటుంది. పైగా మనకు తక్కువ ధర వచ్చింది కదా! సో, అక్కడ నేను మధ్యలో వదిలేసి మళ్ళీ వచ్చి ఇందులో చింతపండు వేయలేదనమాట నేను. చింతపండు వేయలేదు కాబట్టి నిమ్మకాయ రసం పిండుదాం అనుకున్నాను. నిమ్మకాయ రసం పిండితే వేరే టేస్ట్ వస్తుందేమో. సో, కొంచెం పచ్చిమిరపకాయలు వేసి కారం తక్కువగా వేస్తేనేమో ఆ సాంబార్ వేరుగా ఉంటుంది. కాబట్టి దాంట్లో మనం చేసి పెట్టుకున్నాం కదా! సో, లాస్ట్ ఇయర్ అలా ఒరుగులు చేస్తాం కదా! మామిడికాయ ఒరుగులు అవి వేసి పెట్టాననమాట. అవి వేసి కాసేపు మరిగిస్తే అయిపోతుంది. సో, మళ్ళీ కోసి మళ్ళీ వచ్చాననమాట. అలా నేను సగం మధ్యలో లేసొస్తాను. ఒకేసారి దీని దగ్గర కూర్చుంటే పనులు కావు. నేను అలాగే చేస్తాను. ఒకసారి అక్కడ పెట్టేసి మళ్ళొచ్చి మళ్ళీ చెక్ చేసి అలా చేస్తూ ఉంటాననమాట. బాగా ఉడికిపోయినటువంటి పప్పు చారులో కాస్త తాలింపు వేసానండి. కొంచెం ఇంగువ వేసి. ఇంగువ వేస్తే పప్పు చారులో కానీ సాంబార్, పప్పు ఏదైనా సరే, రసం దాంట్లో మాత్రం చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈవెన్ పచ్చళ్ళలో కూడా మనం ఇంగువ వేసుకోవచ్చండి. నేనైతే రెగ్యులర్గా యూజ్ చేసేది మాత్రం ఇంగువనే. చాలా టేస్ట్ వస్తుంది. టేస్ట్ తర్వాత 3 ఇళ్ళకి కూడా పాకుతుందనమాట. ఆ స్మెల్ అంత బాగుంటుంది. సో, ఈరోజు మధ్యాహ్నంకు ఇది కూడా ఉంది కర్రీ. సో, మార్నింగ్ చపాతీలకు చేశాను. మీకు చెప్పాను కదా నేను ఒక పూట చేసి పెడతాను ఎక్కువగా. సో, అది 3 పూటలకు వచ్చేస్తుందని కాలీఫ్లవర్ అండ్ ఆలుగడ్డ వేసి కాస్త ఫ్రై చేసి పెట్టాననమాట కర్రీ అది. తర్వాత అన్నం వేడివేడిగా ఉంది. సాంబార్ కూడా రెడీ. నేనైతే సాంబార్ అంటున్నాను, మీరు పప్పుచారు అనుకోవచ్చు అనమాట. అది దగ్గరికి అట్లా అయింది. సో, తినేసామండి మేము. తిన్న తర్వాత ఇంకా ఫైనల్గా తిన్న తర్వాతనే ఇది స్టార్ట్ చేశాను. తినకముందు చేయలేదు. ఎందుకంటే అది తింటూ మరి మధ్యలో లేసి వచ్చి ఇది చేయాలంటే కష్టం కాబట్టి కోసి పక్కన పెట్టి ఫైనల్గా తిన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ గిన్నెలో నూనె వేసానండి అడుగులో. అది కూడా మనం బుడ్డల నూనె వేసుకున్నాను. బుడ్డల నూనె అంటే వేరుశనగ నూనె. ఆ నూనె వేసి తర్వాత మనం కోసి పెట్టుకున్నటువంటి ఎలాంటి తడి లేకుండా, గుర్తుపెట్టుకోండి, ఎలాంటి తడి లేకుండా వేసుకోవాలి. తడి ఏమాత్రం ఉన్నా పచ్చళ్ళు అస్సలు నిల్వ ఉండరండి. సో, ఆ తడి లేకుండా మనం వాడేటువంటి గిన్నెలు, గంటెలు అలాంటివి కూడా ఎలాంటి తడి లేకుండా చూసుకోవాలి. సో, అవన్నీ వేసిన తర్వాత ఉప్పు ఎందుకు వేసానంటే టమాటాలు తొందరగా ఉడకాలంటే మాత్రం ఉప్పే. దీనికి చాలా టైం పడుతుంది ఉడికి 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 దగ్గర కావడానికి. మీకైతే నేను చాలా తక్కువ టైంలో చూపించాను. నాకైతే చాలా టైం పట్టింది. నేనంటే దీని దగ్గర నిల్వ లేదు, వేరే పనులు చేసుకున్నా కాబట్టి
ఆహ్, మీకు చూపించడం కొంచెం కొంచెమే చూపించాను. సో, చూడండి చాలా దగ్గరకి అయిపోవాలి. చూడండి మొత్తం స్టవ్ మొత్తం చిట్లిచ్చి పెట్టిందది. అదే టమాటా. సో, అలా బాగా దగ్గరకయిపోయింది కదా! ఇంకొంచెం దగ్గరకు కావాలి. ఇంకొంచెం దగ్గరకయిన తర్వాత అంటే మనం ఇలా గంట అంటాం కదా! 2గా విడిపోవాలనమాట. అప్పుడే అది కరెక్ట్ ప్రాసెస్. సో, అప్పుడు విడిపోయిన తర్వాత ఆఫ్ చేసి ఇది మొత్తం చల్లగా కావాలి. చల్లగా అయిన తర్వాతనే అప్పుడు మనం ఇందులో కారప్పొడి అవి కలుపుకోవచ్చు. నేనైతే కారప్పొడి కలపట్లేదు. ఎందుకు అంటే మన దగ్గర ఇంతకుముందు చేశాను కదండీ నేను. పండు మిరపకాయలు తెచ్చి పచ్చడి చేసి పెట్టాను కదా! అందులోని చింతపండు కూడా ఉంది. సో, ఆ పండు మిరపకాయలు చాలా కారంగా ఉంటాయి. మొన్న రీసెంట్‌గా చేసినటువంటి పండు మిరపకాయలు అంత కారం ఉండవు. మామూలు కారం ఉంటాయనమాట. అంటే మేము బాగా కారం తింటాం కాబట్టి, ఆ కారానికి, ఈ కారానికి చాలా తేడా ఉంటుంది. సో, ఈ కారం అయితే చాలా కారం ఉంది. ప్లస్ ఆ కారంని వీళ్ళు తినలేకపోతున్నారు కాబట్టి, సో, ఎలాగో మనం టమాటా పండ్లు తక్కువగానే దొరికాయి కదా! ఇవి గూడా మొత్తం కలిపి మహా అంటే రూ. 50 కూడా ఉండవు కదా! మీకు ఇంతకుముందు చెప్పాను. ఆ వీడియో కూడా నేను పెడతాను కింద. డిస్క్రిప్షన్‌లో చెక్ చేయండి. సో, మొత్తం అది చల్లగయిన తర్వాత పండు మిరపకాయల పచ్చడి కూడా అందులో కలిపేసి మనం ఇంక అందులో ఏం వేయాల్సిన అవసరం లేదు. నేను ఉప్పు కూడా చాలా కొంచెం వేశానండి. అంటే నాకు మైండ్‌లో ఆల్రెడీ ఉంది కదా! నేను ఇదే కలపాలని డిసైడ్ అయ్యే నేను కొంచెమే వేశాను ఉప్పు. ఎందుకంటే ఎక్కువగా వేయలేదు. సో, మీరు కూడా చూసుకొని వేయండి. మనం అంటే గుర్తు కూడా పెట్టుకోవాలి. సో, కారంకి ఉప్పు ఎంతేసామో అవన్నీ గుర్తుపెట్టుకోవాలనమాట. ఇప్పుడంతా రెడీ అయిపోయింది. సో, ఫైనల్‌గా పచ్చడి మినిమమ్ 1 ఇయర్ గ్యారంటీగా ఉంటుంది. ఎలాంటి తడి తగలకుండా ఉంటే. సో, నూనె కూడా ఎక్కువగా వేయనక్కర్లేదండి. అందరేమో పచ్చళ్ళలో ఇంతింత నూనె పోసి పెడతారు. నేనైతే చాలా తక్కువగానే వాడతాను నూనె. సో, పైన ఇంతింత నూనె తేలేలాగైతే ఏం పచ్చళ్ళు పెట్టను. సో, సరిపోయేలాగానే పెడతా అనమాట. మరీ వేయగానే నూనెనే పడేటట్టు మాత్రం పచ్చళ్ళు పెట్టననమాట. సో, ఇప్పుడు అంతా రెడీ అయింది కాబట్టి ఎలాంటి తడి లేనటువంటి డబ్బాలోనే తీసి పెట్టుకోవాలి. తడి లేకుండా బాగా గాలికి ఎండకు ఆరబెట్టేసి తర్వాత ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. మీకింకా ఆయిల్ సరిపోలేదంటే దాంట్లో కొంచెం మీరింకా కొంచెం నూనె వేడి చేసి తర్వాత చల్లగా అయిన తర్వాత అందులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. లేకపోతే 2 రోజుల తర్వాత అదే ఊరుతుందండి. కొంచెం నూనున్నా సరే పైకొచ్చేస్తుంది. వంటంతా చేశాను కదా! తర్వాత ఇది చూడండి ఎన్ని అంట్లు ఉన్నాయో. చిన్న చిన్న వాటికి ఎన్నిన్ని అంట్లు పడతాయి. ఇంక అయినా తప్పదు మనం చేస్తూనే ఉండాలి. ఇంకొకటి వంట కూడా ఏం లేదండి. నైట్ మార్నింగ్ చేసింది కర్రీ ఉంది. అలాగే పప్పుచారు చేశాను కదా మునక్కాయలతో. సో, అది కూడా ఉంది. మార్నింగ్ చేసినటువంటి చపాతీలు కూడా మిగిలున్నాయండి. సో, 3 ఉన్నాయి. సో, అవి నైట్‌కి సరిపోతాయన్నమాట. ఇద్దరు తినేస్తారు. లేదా ఇంకొంచెం అన్నం కూడా పెట్టాను సరిపోకపోతే. నేను కూడా తింటాను. ఏం తినకుండా ఏముండను. నా కోసం కూడా అన్నం అనమాట. సో, కొంచెం నానబెట్టి పెట్టాను. సో, తర్వాత ఇవన్నీ అంట్లు తోమిన తర్వాత వండేద్దాము. ఆలోపు కాస్త నానితే ఇంకొంచెం బాగా అవుతుంది కదా రైస్. కుక్కర్‌లో పెట్టట్లేదండి. చాలా తక్కువ అంటే చాలా తక్కువ. మధ్యాహ్నంది కూడా కాస్త అన్నం ఉంది. సో, అదే సరిపోతుంది. ఈరోజు ఆ టమాటా పచ్చడి చేద్దామని నేను ఎక్కువగా పెట్టుకోలేదు. సో, జొన్న రొట్టె చేద్దాం అనుకున్నా కానీ మరీ జొన్న రొట్టె చేస్తూ ఈ పచ్చడి చేస్తూ అంటే డబుల్ పనైపోయి నిలబడి కాళ్ళు నొప్పులేస్తాయనమాట. సో, అందుకని నేను ఒకే రోజు ఇన్నిన్ని పనులు పెట్టుకోను. ఈరోజు ఈ పని ఉందంటే నెక్స్ట్ డేకి వేరే పని షిఫ్ట్ చేస్తాననమాట. ఒకే రోజు పెట్టుకున్నాను అనుకోండి ఇంకా నిలబడి కాళ్ళన్నీ నొప్పులు, చేతులన్నీ నొప్పులా చేస్తాయి. ఆ సామాన్లు తోమలేకనే సగం విసుగొచ్చేస్తదనమాట. మిగతా పనులు వంట అంటే చాలా ఈజీ. సో, అంట్లు అంటేనే అమ్మో భయం. భయము ఇంక తప్పదు కదా! మనమే చేయాలి. ఎవరు చేస్తారు? మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. సేమ్ ప్రాసెస్‌లో ఇప్పుడు మనం పండు మిరపకాయ అలాగే టమాటాను 2 కలిపాం గదా! సో, అదేనే మనం పండు మిరపకాయ కలపకుండా మామూలుగా పచ్చడి గూడా పెట్టుకోవచ్చు. అది కూడా మన ఛానల్‌లో వీడియో పెట్టాను. సో, ఆ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. 2 కలిపినా బావుంటుంది. సో, మీరు మిరప్పొడి ఏసుకున్నా గూడా బావుంటుందనమాట. సేమ్ దాదాపు 1 ఇయర్ పైగానే ఉంటాయండి. అంటే మన ముట్టుకునే దాన్ని బట్టి అది ఉంటుంది. సో, ముట్టుకోవడం అంటే తడి చేతులతో పట్టుకోకూడదు. తడి తగలకుండా పెట్టుకోవాలి. అంతే 2 పెట్టుకుంటే చాలు. మిగతా అంతా కారం, ఉప్పు కరెక్ట్‌గా ఉంటే చాలు. సో, మిగతా అన్నీ సూపర్‌గా ఉంటాయనమాట. నూనె తక్కువైనా, ఎక్కువైనా కూడా.
అంతే అండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్లో కూడా మన ఛానల్ను షేర్ చేయండి. అలాగే ఎవరైనా సరే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కొట్టే ప్రతి లైక్ నాకు పెద్ద బూస్ట్‌తో సమానం అనమాట. అందుకే అలా అడుగుతాను. చూడండి అంట్లన్నీ తోమేసాను. ఇంక అన్నము చేయాలని చెప్పానుగా, చాలా కొంచెం అన్నమే ఒకరికి సరిపోయేంత అంతే. ఈ మధ్య పని చాలా ఎక్కువైనందువల్ల రోజు షార్ట్స్ వస్తాయండి. అంటే అప్పుడప్పుడు డే బై డే అన్నా పెద్ద పెద్ద వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాను. సో, నాకైతే కుదరట్లేదు. అందుకని పెద్ద వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి టైం లేదు. వీడియోలు ఉన్నా సరే వాటికి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కూడా నాకు టైం కుదరట్లేదనమాట. ఇప్పుడైతే 9:30 అయింది. ఒక 10 నిమిషాల తర్వాత అది అయిపోతుంది అన్నము. ఆలోపు అందరం తినేసి పడుకోవడమే అనమాట. అందరు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.